చేస్తారు అని అర్థం. ఆత్మ విషయములో మనము దీనత్వాన్ని చూపించాలి. ఈ ధన్యత అనే విషయంలో ఆంతరంగికంగా ఆత్మ విషయాలలో లోబడే విషయంలో మనకు కొంత అవగాహన కావాలి. దానిని నేను మీ ముందు ఉంచుతాను. దయచేసి మీరు గమనించండి. మనం ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోనికి వెడితే ఆదికాండము 12వ అధ్యాయములో ఈ రీతిగా వ్రాయబడింది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలు. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నాటి భక్తుడు. అబ్రహాము చరిత్ర మనకు తెలుసు. ఆయన కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణానికి చెందిన వ్యక్తి. 75 సంవత్సరాల వయసులో ఉండగా యెహోవా స్వరము ఆయన యొద్దకు వచ్చింది. వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును. జనరల్గా ఈ విషయాలన్నీ మనం వింటూ ఉంటాము. దైవ సేవకులు కూడా ఎక్కువ టచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కావలసినటువంటి విషయం ఏంటంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అనేటువంటి పదం. అబ్రహాము విగ్రహారాధన కుటుంబానికి చెందినవాడని మనకు చరిత్ర ప్రకారంగా తెలుసు. నిరీక్షణకు ఆధారము లేని కాలంలో, ప్రార్థన చేసేవారు లేని కాలంలో, దేవుని స్వరాన్ని వినేవారు లేని కాలంలో, ఆనాటి ప్రపంచమంతా సూర్యారాధన, చంద్రారాధన, వ్యక్తి ఆరాధనతో నింపబడినటువంటి ఆ దినాలలో దేవుని స్వరము ఆయన దగ్గరకు వచ్చింది. దేవుని ఆత్మ అబ్రహాము ఆత్మతో మాట్లాడాడు. వెంటనే ఆ ఆత్మ ప్రబోధమునకు అబ్రహాము దీనుడై దేవుడు చెప్పినట్లుగా చేశాను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగా చేశాను. దీనిని బట్టి మనం చూస్తే ఏమర్థం చేసుకోవాలి? ఇహలోకములో అబ్రహామును దేవుడు తన కుటుంబాన్ని దీవించాడు, అనేకులకు దీవెనకరముగా ఉంచాడు. ఆ వ్యక్తి నుండి గొప్ప జనాంగమును బయటికి తెచ్చాడు. ఆ జనాంగము ద్వారా దేవుడు ఉన్నాడని లోకానికి తన్ను తాను రుజువు చేసుకున్నాడు. అబ్రహాము నామమును అనేక దేశాలలో గొప్ప చేశాడు. అబ్రహాముని రీతిగా దీవించి హెచ్చించి తన నామను గొప్ప చేయటం మాత్రమే కాక, అబ్రహాము ఎవరినైతే దీవించారో వారిని దేవుడు దీవించాడు. అబ్రహాముని ఎవరైతే చెప్పారో దేవుడు అని చెప్తావాడు. అలాగే దేవుడు సందర్భాలలో చేయవలసి వచ్చింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులే. దేవుని స్వరాన్ని ఎప్పుడైతే అబ్రహాము విన్నాడో తన అంతరాత్మలో, తన మనసులో వ్యతిరేకించలేదు. ప్రియులారా, నన్ను దేవుడని, నన్ను దీవించుటకు సమర్థుడని తన అంతరాత్మలో త్రోసివేయకుండా, అతిశయపడకుండా అంగీకరించాడు, లోబడ్డాడు.